జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై మాతా గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం దివ్యాశీస్సులు భగవత్ స్వరూపులైనటువంటి ప్రతి ఒక్క భక్తునిపై ఉండాలని ఆశిస్తూ నేను మీ మహేష్ స్వామి శ్రీ వీరగురు పీఠం. అయితే భగవత్ స్వరూపులైనటువంటి ప్రతి ఒక్క భక్తునికి తెలియజేయడం ఏమయ్యా అంటే, ఈనాడు గాఢాంధకారమైనటువంటి సంసారంలో చిక్కి నిత్య సత్యము అనేటువంటి దాన్ని గుర్తించలేక, ఆత్మ సమ్మేళనం చేసుకోలేక, వ్యర్థమైనటువంటి దూషాభాషణలచే యొక్క జీవితాన్ని నిరంతరం అభాస పాలు చేసుకుంటూ ఏమి చేస్తున్నాం, ఏమి చెయ్యాలి, ఎందుకు వచ్చాం అన్నటువంటి సంగతినే మర్చిపోయారు. ఈ విధంగా సాగినటువంటి ఈ జీవితం నిలకడ లేనిది అనేటువంటి తత్వాన్ని మీరు గ్రహించలేకపోయారు. ఎంతోమంది మహానుభావులు, ఎన్నో గురు పరంపరలు నిరంతరం మనని తట్టి నిద్ర లేపుతున్నప్పటికీ కూడా మనం ఆత్మ సమ్మేళనం చేసుకోలేకున్నాం. విని దాన్ని పెడచెవిన పెడుతున్నాము. దీన్ని ఏం కథ అనేటువంటి సత్యాన్ని తెలుసుకోలేకనే జీవిస్తున్నాము. పుట్టిన ప్రతి జీవి కూడా ఈ యొక్క ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని కొనసాగించాలి. గురువు అనేటువంటి వాడిని పట్టుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. ఈ జీవితం అంతా కూడా ఎంతో ఆనందంగా నడవాలి అంటే ఖచ్చితంగా గురువు అనేటువంటి వాడు అవసరము. ఆయన పాత్ర చాలా ఉంది ఈ జీవితంలో. ఎందుకు ఈ మాట అంటున్నావయ్యా అంటే, మనం ఏ పని చేయాలన్నా, ఈ జీవిత ఆనందంగా నడిపించుకోవాలి అన్నా, ఒక స్థాయిలో ఎదగాలి అన్నా, ప్రతి పనికినూ కూడా గురువే మనకి దారి చూపించేది. ఎందుకు అంటే దిక్కుతోచని వారికి దిక్చూసి గురువు అంటారు. ఏమీ తోచని వారికి ఖచ్చితంగా నాయన నువ్వు ఈ దావలో వెళ్ళు, ఈ దావ గుండా వెళ్తే నీకు పరమాత్మ స్వరూపమైనటువంటి పరమాత్మే తాను అన్నటువంటి సత్యాన్ని కూడా తెలుసుకుంటావు, ఆ మధుర ఫలాన్ని నువ్వు తింటావు అనేటువంటి తత్వాన్ని, విషయ జ్ఞానాన్ని నేర్పేది గురువే. గురువు పాత్ర చాలా ముఖ్యమైంది. ఇంకొకటి, ఈ పరంపరలో గురువు పైన ఎంత నమ్మకం ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నట్లయితే ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఒక కథ వివరిస్తాం. ఇదేమంటే, శిష్యుని వల్ల గురువుకు వచ్చినటువంటి మోక్షము అనేటువంటి ఒక కథని మా పెద్దలు మాకు చెప్పగా మేము దాన్ని విని మీకు ఈనాడు తెలియజేస్తున్నాము. ఈ యొక్క గురు పరంపరలో గురువు అనేటువంటి ఆయన పైన ఎంత నమ్మకం ఉండాలి, ఎంత నమ్మకం పెడితే మనం దీన్ని జయించగలుగుతాం అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. పూర్వంలో ఒక గురు శిష్యులు అనేటువంటి వాళ్ళు ఉండేవారు. వారు అరణ్యం సమీపంలో ఉండేటువంటి ఒక ప్రాంతంలో, నిశ్చలమైనటువంటి ప్రాంతంలో చిన్న కుటీరం లాంటిది ఏర్పాటు చేసుకొని ఒక ఆశ్రమం నిర్మించుకొని అక్కడ జపతపాదులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే వారి దగ్గరికి అనేక మంది, పక్కన ఉన్నటువంటి ఒక కుగ్రామంలో అనేక మంది గ్రామస్తులు కొన్ని సలహాల మేరకు ఆయనని సంప్రదిస్తూ వారికి వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా తీర్చుకుంటూ ఉండేవాళ్ళు. అలా జీవనం సాగిస్తూ ఉండేవారు. అనుకోకుండా అక్కడికి ఒక మహారాజు విచ్చేయడం జరిగింది. ఆయనకి ఆ యొక్క సాధు సంతతులు అంటే ఆ గురు శిష్యులు ఇరువురు కూడా ఆయనని గౌరవించి వారికి సముచిత ఆసనాన్ని కల్పించి ఆ ఆశ్రమంలో విడిది ఏర్పాటు చేసి వాళ్ళని కొన్నాళ్ళు బాగానే చూసుకున్నారు. దానికి మెచ్చినటువంటి ఆ రాజు ఆ గురువుని తమ ఆస్థానానికి రమ్మని కోరడం జరిగింది. ఆయన కూడా దీనికి అంగీకరించాడు. అయితే ఒకానొక సందర్భంలో ఈ గురువు అనేటువంటి వ్యక్తికి కలిమాయ దూరి ఈయన చేత ఏమని పలికించిందయ్యా అంటే,
ఈయన ఆ ఆస్థానానికి వెళ్ళాలనుకున్నాడు. అయినప్పటికీ కూడా శిష్యుని తీసుకెళ్ళకూడదు, శిష్యుణ్ణి తీసుకెళ్ళకపోతే నేను ఇంకా ఎన్ని రోజులైనా అక్కడే ఉండొచ్చు కదా, ఆ ఆతిథ్యాన్ని స్వీకరించవచ్చు కదా అనేటువంటి ఆ అపోహ ఏమైంది అంటే ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని పెడదోవల పట్టించి ఆ యొక్క రాజు చెప్పినటువంటి దాన్నే మదిలో తలుచుకుంటూ ఏం చేశాడయ్యా అంటే ఈ యొక్క తత్వాన్ని మర్చిపోయి ఏం చేశాడయ్యా అంటే తన కర్తవ్యం గానక ఈ యొక్క భ్రాంతిలో మాయ అనేటువంటి దాంట్లో పడిపోయి తాను గురు శిష్యులు ఇరువురు కూడా ప్రయాణం సాగించాలని తొలుత ప్రయాణం సాగిస్తూ ఉంటే ఒక అరణ్యం వచ్చింది. అక్కడ అరణ్యంలో ఈ గురువు అనుకున్నటువంటి విధంగా ఒక ప్లాన్ అనేది అమలు చేశాడు. ఏమిటయ్యా అంటే తాను యథావిధిగా అనుకున్నటువంటి విషయమే, ఈ శిష్యుణ్ణి ఎలాగైనా పిలుచకపోకూడదు, నేను ఒక్కడే వెళ్ళాలి అనేటువంటి సంకల్పంతో ఈయన ఏం చేశాడయ్యా అంటే ఇతన్ని వదిలేయాలని చెప్పేసి నాయన సిద్ధ నీకొక చిన్న పరీక్ష అన్నాడు. తండ్రి మీ ఆజ్ఞ అని శిష్యుడు ప్రణవిల్లగా, ఏమి లేదు నాయన, ఈ అరణ్యాన్ని చూస్తున్నావు కదా, నీకు ఇక్కడ ఏమి దోహదపడుతూ ఉన్నాయి అంటే ఏమి కనిపిస్తున్నాయని అడగ్గా ఆయన చెప్తాడు, స్వామి మాకు ఇక్కడ ఈ అరణ్యంలో దట్టమైనటువంటి చెట్లు మరియు ఎన్నో ముళ్ళ కంపలు, ఎన్నో క్రూర జంతువులు, విష సర్పాలు మనకి కనపడుతున్నాయి స్వామి అని ఈయన చెప్తాడు. అయితే నాయన వీటినన్నిటినీ కూడా నువ్వు ఈ యొక్క అరణ్యాన్ని, ఈ గీకారణ్యాన్ని నువ్వేం చేయాలంటే శుభ్రపరచాలి. ఇక్కడ సుగంధ ద్రవ్యాలు వెదజల్లేటువంటి చెట్లను మరియు మధురమైనటువంటి పళ్ళ చెట్లను, కొన్ని ఉద్యానవనాలను చేసి నాకు గురు కానుకగా ఇవ్వాలి నువ్వు అని ఈ గురువు కోరాడు. ఈ గురువు కోరినప్పుడు ఆయన సిద్ధుడు, స్వామి తప్పకుండా మీ ఆజ్ఞ అని తెలియజేశాడు. స్వామి మరి నాకు ఇవన్నీ చేస్తాను కానీ మరి నాకు ఆహారము అని అంటే, నాయన నువ్వేం దిగులు పడద్దు, ఇక్కడ దగ్గర ఒక గుట్ట ఉంది నీకు కనిపిస్తుంది కదా, ఆ గుట్ట దగ్గరికి వెళ్ళి నీ పనంతా అయిపోతానే నువ్వు వెళ్ళి నేను మా శిష్యుని నియమించాను, నేను అక్కడికి వెళ్ళి రే నాగయ్య నాకు మా గురువుగారు చెప్పారు నా పనంతా అయిపోయింది, పలహారాన్ని తీసుకొచ్చి ఇవ్వు అంటానే అతను ఇస్తాడు అని ఏదో అబద్ధపు మాటలు చెప్పాడు ఈ గురువు. ఎందుకయ్యా అంటే నేను వెళ్తానే ఇతన్ని ఏదో ఒక క్రూరముఖం చంపేసి తింటుందిలే, ఎందుకులే మనకి ఇదంతా అని చెప్పేసి ఆయన ఆ విధంగా చెప్పడం జరిగింది అని ఆ విధంగా చెప్పి శిష్యునికి ఒప్పించి అతను ఆ శిష్యుని అక్కడ వదిలేసి ఆ అరణ్యంలో వెళ్ళిపోయాడు. ఇతను రాజ దర్బారుకి వెళ్ళి అక్కడ ఎంతో ఆనందంగా కాలం సాగిస్తూ వస్తున్నాడు. అయితే గురువాజ్ఞని తూచ తప్పక నిర్వహించినటువంటి ఈ శిష్యుడు ఏం చేశాడయా అంటే ప్రథమంగా ఎంతో కష్టపడి పనిచేసి ఈయన ఏం చేశాడయా అంటే ఆ రోజు ఇంకా కష్టపడ్డాడు కదా, అందుకు ఇతనికి ఏమైంది అంటే బాగా ఆకలి వేసింది. ఆ బాగా ఆకలి వేయడంతో ఇతను ఉన్నట్లుండి ఇంకా అక్కడికి వెళ్ళి మా గురువుగారు చెప్పారు కదా నాకు ఆకలి అయితే అక్కడికి వెళ్ళు నాయన, నా సేవకుడే ఉన్నాడు ఇస్తాడు అని అన్నట్లుగా ఆ గుట్ట దగ్గరికి వెళ్ళిపోయి ఇతను గంభీరంగా పిలిచాడనమాట. అతను నాయన నా పని అంతా అయిపోయిందయ్యా, మా గురువుగారు చెప్పారు కదా నువ్వు ఆయన సేవకుడు అంట కదా, నాకు పల్లెల్లో పలహారంతే బాగా ఆకలేస్తుంది అని పిలిచాడు. అయినప్పటికీ అక్కడ నుంచి ఎటువంటి పలుకు లేదు. ఎందుకయ్యా అంటే అక్కడ ఎవరు లేరు. అయినప్పటికీ 2-3 సార్లు పిలిచారు, ఇంకా ఎవరు రాలేదు. ఇంకా ఇట్లా కాదని చెప్పేసి గురువుని గట్టిగా తలుచుకొని ఇతను నాభిలో గాలిని బంధింపజేసి మొత్తం ఎంతో తనకు ఉన్నటువంటి శక్తినంతా పోగేసుకొని బిగ్గరగా అరిశాడు, నాయన నాకు చాలా బాగా ఆకలేస్తూ ఉంది, వెంటనే తీసుకురా మా గురువుగారు చెప్పారు కదా అని అరిశారు. ఆయన అరిచినటువంటి అరుపుకి సాక్షాత్ వైకుంఠమే కదిలింది. వైకుంఠంలో ఉన్నటువంటి మహావిష్ణువు సేద తీరేటువంటి ఆ శేషనాగే కంపించి ఊగిపోయింది. ఆ యొక్క దాటికి మహావిష్ణువే కదిలి వచ్చి
సేవకులక్క ఇతనికి పల్లెల్లో ఒక పలహారాన్ని తీసుకొని వచ్చి అందించాడు. ఇలా రోజు ఆయనకి పని చేయడము, ఆకలి అయితేనే ఇక్కడికి రావడము, ఆ యొక్క ఆయన ఇచ్చేటువంటి పలహారం తీసుకొని వెళ్ళడం, ఇలా కొన్నేళ్ల పాటు సాగింది. అలా సాగినటువంటి క్రమంలో ఇతను ఇంకా ఈ రాజదర్బారు అంటే ఈ గురువు అనేటువంటి వాడు ఇంకా ఆ రాజదర్బారు అనేటువంటి దాన్ని వదిలి, ఆ ఆతిథ్యాన్ని వదిలిపెట్టి ఇంకా ఆశ్రమానికి రావాలని సంకల్పించాడు. అన్నది తడువుగా బయలుదేరి ఈయన రావడం జరిగింది. వస్తూ ఉన్నప్పుడు ఏదైతే తాను అరణ్యం నుండి వెళ్ళాలి కదా, ఆ అరణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకయ్యా అంటే అంత ఘోర అరణ్యంలో ఇంతటి సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి ఆ చెట్లను, ఆ వాసనలను చూసి, మరి మధురమైనటువంటి ఆ పళ్ళ చెట్లను చూసి, ఎన్నో ఉద్యానవనాలని చూసి ఇతనికి ఎంతో ఆశ్చర్యం వేసింది. ఎవరయ్యా ఇంత అరణ్యంలో ఇంత బాగా దీన్ని తీర్చిదిద్దింది అని చెప్పేసి ఆలోచించి ఏం చేశాడయ్యా అంటే, ఎవరయ్యా అని ఆలోచిస్తుండగానే ఆ పక్కన ఒక గుడిసె కనపడింది. సరే ఎవరన్నా ఉంటారని చెప్పేసి ఆ గుడిసెకేగి నడుస్తూ ఉండగా అంతలో చప్పుడు వినపడినటువంటి వెంటనే ఆ శిష్యుడు లేచి చూడగా తమ గురువు ఎదురుగా వస్తున్నారు. వెంటనే గురువుని సమీపించి ఈయన ఏం చేశాడయ్యా అంటే, తండ్రి గురుదేవా శరణు ఎన్నాళ్ళకి మీ దర్శనం కలిగింది, మా జన్మ ధన్యమైపోయింది స్వామి అని అంటాడు. అలా అన్నప్పుడు నాయన లేనైనా అని ఆశీర్వదించి, ఇవంతా ఎవరినైనా చేసిందయ్యా అంటే, స్వామి మీరు నాకు ఆజ్ఞ ఇచ్చి వెళ్ళారు, మీ ఆజ్ఞను నేను తూచా తప్పకుండా కూడా నిర్వహించాను అని చెప్పేసి ఆయన పలుకగా, సరేనైనా అంతా బాగుంది, మరి నీకు ఆహారము అన్నారు. అదేంటి స్వామి మీరు అలా అంటారు, మీరే కదా గురుదేవా నీ పని అంతా అయిపోతానే నేను అక్కడ సేవకుడిని నిర్మించాను, ఆయన్ని వెళ్ళి అడుగు, ఆ గుట్ట దగ్గరికి వెళ్ళి పిలుచు, అతను వస్తాడు పలహారం అందిస్తారని చెప్పారు, నేను యథావిధిగా అదే పని చేశాను స్వామి అంటే ఇతనికి ఆశ్చర్యపోయాడు. ఎందుకయ్యా అంటే ఇతనికి అర్థమైపోయింది మొత్తం. ఏమర్థమైంది అంటే ఇది సామాన్యంగా ఇది నరులకి సాధ్యం కాదు, నేను ఎవరిని నియమించలేదని చెప్పేసి తన దివ్య దృష్టితో చూస్తే వచ్చింది సాక్షాత్ నారాయణుడే అనేటువంటి విషయం ఇతనికి తెలిసింది. తెలిసిన వెంటనే ఇతను ఏం చేశాడయ్యా అంటే ఆశ్చర్యపోయాడు. శిష్యుని పిలిచి, నాయన ఈసారి 2 పళ్ళ్యాలు తీసుకురామ్మను, నాకు కూడా బాగా ఆకలి అవుతా ఉంది, నడిచి నేను విశ్రాంతి తీసుకుంటానని చెప్పి అంటానే, సరే స్వామి మీరు కాస్త సేద తీరండి, నేను వెంటనే వెళ్ళి ఆ పలహారాన్ని తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్తాడు. ఇతను వెళ్తాడు. ఈసారి చెప్తాడు, నాయన నాగయ్య వెంటనే మా గురువుగారు కూడా వచ్చారు, మా ఇరువురికి 2 పళ్ళ్యాల చెప్పున పలహారాన్ని తీసుకురా అంటానే ఇతను ఏం చేశాడయ్యా అంటే మహావిష్ణువు ఒకే పళ్ళ్యంలో ఒకే పలహారం తీసుకొని వచ్చాడు. శిష్యునికి కోపం వచ్చింది, నీకేం చెప్పింది, నేను 2 పళ్ళ్యాలు కదా తీసుకురామంది, ఏం కండకావరమా అని చెప్పేసి రా మా గురువు దగ్గరికి వెళ్దామని చెప్పేసి పిలుచుకుపోతాడు ఇతన్ని. ఆయన కూడా వెన్నంటి వెళ్తాడు ఆ మహావిష్ణువు. అయితే ఈ గురువు వస్తాడు, చూస్తాడు, ఇతనికి గజగజ వణికిపోతాయి కాళ్ళు చేతులు. ఎందుకంటే వచ్చింది సామాన్యుడు కాదు, సాక్షాత్తు నారాయణుడు అనేటువంటి విషయం ఇతనికి తెలిసిపోతుంది. ఇంకా ఆ నారాయణుడు ఏమాత్రము ఉపేక్షించక, నాయన ఇన్నాళ్ళు నువ్వు ఇతన్నే ఆరాధిస్తుంది, ఇతన్నే నువ్వు గురువుగా భావిస్తూ ఎంచుకొని ఆయన సేవ చేస్తుంది, ఇతను పచ్చి మోసగాడు నాయన, నిన్ను ఈ అరణ్యంలో విడిచి వెళ్ళినటువంటి ఉద్దేశం ఒకటైతే నీ యొక్క గురుభక్తి చేత నువ్వు పొందినటువంటి విశేష ఫలం ఇంకొకటి, ఇతను నిన్ను ఏదో ఒక క్రూర మృగం చంపి తినేసి వెళ్ళిపోతుందని భావించాడు. కానీ నీ గురువు గొప్పతనం వల్ల అంటే నీ గురువు పైన ఉన్నటువంటి నమ్మకం వల్ల ఇక్కడ ఏమైందయ్యా అంటే నువ్వు సాక్షాత్తు నారాయణుడు అయినటువంటి నన్నే ఆరాధించి నీ యొక్క గురుభక్తితో మెప్పించి నన్ను ప్రసన్నంగా గావించుకున్నావు, అందుచేత నారాయణ అయినటువంటి నేనే నీకు పలహారం అందించాను ఇన్నాళ్ళు అని నిజం చెప్పేస్తాడు. ఇతను క్షమించండి స్వామి అని పాదాలు పట్టుకుంటాడు. నారాయణుడు తన విశ్వరూపాన్ని చూపి ఇరువురికి దర్శనమిచ్చి శిష్యునికి వరం ఇస్తాడు, నాయన నన్ను ప్రసన్నంగా గావించుకున్నటువంటి నీ గురుభక్తికి మెచ్చి
నేను నీకు స్వర్గప్రాప్తి ఇస్తున్నాను అంటాడు. అయితే నిన్ను మోసగించినటువంటి నీ గురువుకి నరకాన్ని ఇస్తున్నాను అంటాడు. అప్పుడు శిష్యుడు వితండవాదానికి దిగుతాడు. అలా ఎలా అవుతుంది స్వామి? ఆయన లేనిది మీరు ఈనాడు నాకు దర్శనం ఇచ్చారా? ఆయన మాట మీద ఉన్నటువంటి నమ్మకంతోనే కదా నేను నిన్ను పిలిచింది, నువ్వు నాకు దర్శనం ఇచ్చింది. కానీ ఈనాడు నా గురువుకి లేనటువంటి మోక్షం నాకు వద్దు. మీరు ఆయన్ని కరుణిస్తేనే నన్ను కరుణించండి, లేదంటే నాకు ఏ మోక్షము వద్దు, ఏ స్వర్గము వద్దు, మీరు వెళ్ళిపోండి అని కోరుతాడు. అయితే ఆ భక్తి కూడా మెచ్చినటువంటి ఆ నారాయణుడు ఇరువురికి మోక్షం ఇస్తారు. తన తప్పు తెలుసుకున్నటువంటి గురువు ఆయన పాదాలు పట్టుకొని ప్రాధేయపడగా మహావిష్ణువు సంతసించి ఇరువురికి ఒక్కమారు అభయమిస్తూ ఆశీర్వదించి ఉన్నన్నాళ్ళు సుఖ సంతోషాలతో జీవించి ఈ జన్మని తరింపజేసుకుంటారు అని తెలియజేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విధంగా ఈ కథలో ఉన్నటువంటి నీతి ఏమయ్యా అంటే, ఇక్కడ ఏం చెప్తుంది ఈ కథ అంటే, గురువు పైన ఎంత నమ్మకం ఉంటే ఆ శిష్యుడు సాక్షాత్తు ఆ నారాయణ్ణే ప్రసన్నం చేసుకున్నాడు అనేటువంటి విషయం మీరు గుర్తించుకోవాలి. గురువు పైన ఆ నమ్మకం ఉంటే ఈ ప్రపంచాన్నే కాదు సర్వ సృష్టిని జయించవచ్చు అనేటువంటి సత్యాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. మహానుభావులు చేసేటువంటి ఒక కార్యక్రమంలో ఎంతో దైవత్వం దాగి ఉంటుంది అనేటువంటి స్థితిని కూడా మీరు అర్థం చేసుకోవాలి. అందుకే గురు పరంపర అనేటువంటిది చాలా ఉత్తమమైంది. గురువు అనేటువంటి వాడు ఎంతో శ్రేయస్సు గలవాడు. గురువు అనేటువంటి పదంలోనే మనకి అర్థం ఎంతో దాగుంది. ఏమిటయ్యా అంటే, గురువు అంటే గాఢాంధకారమైనటువంటి చీకటి నుంచి జ్ఞానాభివృద్ధిలోకి తెచ్చేటువంటి వాడే గురువు అని అంటారు. అటువంటి గురువుని నిరంతరం స్మరించుకొని ఈ యొక్క సత్యాన్ని తెలుసుకొని గురువు పైన అంతే నమ్మకం ఉంచి దీన్ని నా గురువు ఉండగా నాకు దిగులేమి అని చెప్పేసి దీన్ని దాటిపోవాలి అంతే. హరి ఓం. శుభం భూయాత్.